నన్ను 2 సంవత్సరాలు తిప్పుకున్నారు సార్. అసలు ఎక్కడ మామూలుగా స్టార్ట్ అయిందమ్మా ఇది? నాకు స్టార్టింగ్ అంటే సార్ నేను ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆ, కావలికి దగ్గరలో పక్కన జలదంకి అనే ఊరుంది. అవునమ్మా. ఆ జలదంకి విలేజ్ లో నేను ఏఎన్ఎం గా పనిచేస్తున్నా సార్, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఓకే. ఏఎన్ఎం గా పనిచేస్తుంటే డాక్టర్ కి నాకు కొంచెం అలిగేషన్ వచ్చింది. నేను ఒక చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నాను. ఆ వ్యాక్సిన్ వేస్తుంటే ఆ వ్యాక్సిన్ దగ్గర సార్ ఉండి ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అని అన్నారు. సార్ పిహెచ్నే కదా ఎండకి వాళ్ళు రాలేమంటే ఇక్కడ వేస్తున్నానని చెప్పి స్టార్ట్ చేశా. వేసిన తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరా అని క్యాస్ట్ ఫీలింగ్ లో అని లోపలికి వెళ్ళాడు. అంటే నేను బిడ్డకి టీకా వేస్తున్నాను కాబట్టి నాకు ఆడ విట్నెస్ లేకుండా పోయింది. కానీ చేతిలో రికార్డ్ చేసుకుని ఉండేదాన్ని సార్. అక్కడి నుంచి మొదలైంది అది. ఆ తర్వాత నుంచి ఇట్లా కులం పేరుతో అన్నారు కదా అని చెప్పేసి నేను స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత అంటే అప్పుడు మేము రెగ్యులర్ ఏఎన్ఎంస్ అని సచివాలయాలకు వెళ్ళిన టాపిక్ లో వచ్చింది అది కూడా. అయితే సార్ మీ కాడ ఆర్డర్ కాపీ ఉన్నా లేకపోతే మేము నాకు ఎట్లాంటి నోటీస్ ఉన్నా ఇవ్వండి, విత్ ఇన్ సెకండ్ లో నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, ప్రస్తుతానికైతే రెగ్యులర్ ఏఎన్ఎంస్ ఎవరు పోలేదు అని చెప్పుకొచ్చాను సార్. ఆ చెప్పుకొచ్చిన దానికి అక్కడ జల్దింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. కేసు నైట్ దాకా ఉన్నాం, 11:30 12 దాకా ఉన్నాం స్టేషన్ దగ్గరే. డాక్టర్స్ ఉన్నారు, నేనున్నాను. వాళ్ళ సపోర్ట్ ఏంటంటే స్టాఫ్ అందరూ తెచ్చుకున్నారు. ఇప్పుడు డాక్టర్ కి నాకు గొడవ అయింది, స్టాఫ్ ఎవరు వినలా. వినకుండా వాళ్ళు ఎట్లా విట్నెస్ వచ్చారో నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు అంటే నేను మెడికల్ ఆఫీసర్ కదా నా మాట వినాలనే దృక్పథంతో అతనేమో వాళ్ళని పిలుచుకొచ్చుకున్నాడు. కానీ నా వైపు ఎవరు రాలేదు. కానీ మా బ్రదర్స్ ఒక 2 వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడితే అది కేసు ఇది మీకు అడిగింది రైట్ పాయింట్ ఏనమ్మా అంటాడు సిఐ గారు. అంటారే కానీ సార్ నేను కేసు ఫైల్ చేయమంటున్నాను, నాకు వాళ్ళు మారమన్నా మారేవాళ్ళు కాదు, అయినా ఒక ఛాన్స్ ఇయ్యమ్మా అని అన్నారు. ఒక ఛాన్స్ అయినా నేను ఇవ్వను సార్, వాళ్ళు మారరు, ఇది నాకు అనుభవం ఇది అని చెప్పని అన్నాను. అని అంటే వాళ్ళు లేదమ్మా ఒక్కసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, వాళ్ళు మారుతారులేమ్మా, కేసు వద్దు అది ఇదని చాలాసేపు మాట్లాడారు. మీరేమన్నా అనుకోండి సార్, నాకైతే నాకు నా మనసు ఒప్పుకోవట్లేదు, నేనైతే కేసు విత్డ్రా చేసుకోను, మీరు కేసు ఫైల్ చేస్తారో లేదో అది మీ ఇష్టం, నేనైతే ఇచ్చా, మీరు చేయకపోతే నేను ఇంకా అదర్స్ మీ పై అధికారి దగ్గరికి వెళ్తానని చెప్పేశాను. చెప్పిన తర్వాత సరేనమ్మా నేను మాట్లాడి చెప్తానులే అని చెప్పని అన్నారు. అని నేను బయటకు వచ్చాను. ఇంకేమి వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారు ఏం, చాలాసేపు నేను బయట ఉన్నా. ఎస్ఐ గారు కూడా ఉండే, అమ్మా వీళ్ళు చాలా మంది మీద రేప్ కేసు కూడా పెట్టింది డాక్టర్ అమ్మ, అందుకని వాళ్ళు మీరు వెళ్ళండి, మీరు నేను పిలిచినప్పుడే వద్దులని ఎస్ఐ గారు ఏమో మాకు బాగానే సమాధానం ఇచ్చారు. ఇంక వాళ్ళు నుంచారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, నా కేసు ఏమో ఫైల్ లేకుండా చేసేసారు. అతను మళ్ళా సిఐ గారితో మాట్లాడుతుంటే ఫోన్ రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు జడా శ్రావణ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారమ్మా? అలా అంటే సార్ నాకు అది జరిగిన తర్వాత నాకు ఎలాంటి మెమోలు గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండానే మరుసటి రోజే సరెండర్ చేసేసారు. సరెండర్ చేస్తే అది మాకు క్లర్క్ ఉంటారు కదా, అతను ఆ సీనియర్ అసిస్టెంట్ ఏమన్నాడంటే, అమ్మ జయమ సిస్టర్ మీరు వస్తే మీకు ఒక చిన్న కాగితం ఇస్తానన్నాడు. లెటర్ గీటర్ కూడా ఏమనట్లేదు అతను, ఒక కాగితం ఇస్తానమ్మా అని అన్నాడు. అది దేని విషయంలో సార్ కాగితం అంటే, మీరు పిహెచ్కి రండమ్మా మాట్లాడుకుందాం అని అన్నారు. నేను వెళ్ళిన తర్వాత అది ఇచ్చారు, సరెండర్ నోటీస్, దీని మీద సంతకం పెట్టి తీసేసుకోండి అమ్మా, మీకు డాక్టర్ గారు ఇవ్వమన్నారు. అదేంది సార్ చెప్పండి అని అన్నా. అంటే నేను చూడలేదు కదా. ఏం సార్ అంటే మిమ్మల్ని సరెండర్ చేస్తున్నారు డిఎండిహెచ్ ఆఫీస్ కి అని చెప్పని అన్నారు. అసలు సరెండర్ చేయడానికి అతనికి అధికారం ఏముంది, అతను కాంట్రాక్ట్ డాక్టర్, భార్య భర్తలు ఇద్దరిని ఒకే చోట వేసి 9 మంది స్టాఫ్ ని ఇబ్బంది పెడుతున్నా గమ్ముగా ఉన్నారు ఆఫీస్ వాళ్ళు. 9 మంది సంతకాలు పెడితే నా ఒక్కదాన్ని టార్గెట్ గా తీసుకొని నన్ను చాలా హింసలు పెట్టారు. ఇంకా తర్వాత ఆ మరుసటి రోజు ఇది సరెండర్ చేసిన తర్వాత, సరెండర్ ఎందుకు చేస్తారు సార్, నేనేం తప్పు మాట్లాడానని అని చెప్పాడు. అదేమోనమ్మా మీరు చూసుకుని నాకు సంబంధం లేదు, డాక్టర్ గారు ఇవ్వమంటున్నారు కాబట్టి నేను ఇస్తున్నానని క్లర్క్ అన్నాడు. సరే నేను తీసుకోవాలి వద్దని మా బ్రదర్స్ నిన్న స్టేషన్ కి వచ్చారు కదా, వాళ్ళని సలహా అడిగిన తర్వాత అక్క మీరు తీసుకోవద్దు, ఇంకెక్కువ మరి ప్రెజర్ చేస్తే అప్పుడు తీసుకోండి అని చెప్పని అన్నారు. వాళ్ళు ప్రెజరే అన్నట్టుగా చెప్తున్నారు అని అంటే సరే తీసేసుకోక్క అని అన్నారు. తీసుకున్న తర్వాత ఆ లెటర్ ఒక 3 days తర్వాత నేను డిఎండిహెచ్ ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సార్ ఏంటి నాకు ఇట్లా సరెండర్ అంటే, అమ్మా నీకు మాట్లాడే అవకాశం లేదు, ఒక పై ఆఫీసర్ ఉండే డిఎండిహెచ్ హోదాలో ఉన్న అతను ఇంకమ్మా మాట్లాడే అవకాశం లేదు, కోర్టుకేసుకో, కోర్టులో చూసుకుందాం పో అన్నాడు ఒకే మాట. నా తరపున ఒక యూనియన్ లీడర్ ఒక లేడీ వచ్చింది.
ఆమెకు కూడా చెప్తున్నాడమ్మా, ఈయన తరపున మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సపోర్ట్, ఈమె డాక్టర్ని ఎదిరించిందంట అది ఇదని ఏదో మాట్లాడారు. సార్ నేను ఎవరినేం ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఒక మెడికల్ ఆఫీసర్ని నేను ఎట్లా కింది స్థాయి ఉద్యోగిని ఎట్లా ఎదురు తిరిగి మాట్లాడతాను సార్? అతను వాళ్ళు ఆ మాట అన్నారు, నేను అది విన్నాను, కాకపోతే నా దగ్గర సెల్ లేదు, నేను రికార్డ్ చేసుకుని మళ్ళా మాదిదాని అంటే ఏంది సార్ దానికి అర్థము? అసలు ఎందుకంటారు ఆ మాట అని నేను అడిగాను. అడిగిన తర్వాత దానికి సమాధానం లేదు. ఆయన కూడా కోర్టుకు వేసుకోమన్నాడు. ఇంకా కోర్టుకు ఆశ్రయిద్దామంటే ఈ జడ శ్రావణ్ గారిది మనకి టీవీలో వస్తున్నది. అవును, టీవీలో వస్తుంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి లాగే ఉంది, ఆయన వెళ్దాం ఆయన అప్పటికి 4 నెలలు లేట్ అయింది సార్. అంటే ఎవరు సంప్రదించాలో తెలియదు. పోనీ 1 నెల గాల్లో పెట్టాడు, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా నాకు పోస్టింగ్ ఇవ్వలేదు అతను, డిఎంహెచ్ఓ గారు పోస్టింగ్ ఇవ్వలేదు, గాల్లో పెట్టారు, నెల జీతం కట్ చేసి పడేశారు. నీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. ఒక డిఎంహెచ్ఓ అయ్యండి సర్ది చెప్పి డ్యూటీలో జాయిన్ అయ్యండి, మీరు ఇట్లా మాట్లాడకూడదు, నాకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఏదో సర్దుబాటు చేస్తారు. ఆ లెక్కలో నేను పోతే ఆయన కోర్టుకు వేసుకోమని సలహా ఇస్తాడు ఒక ఆఫీసరు. దాని ప్రకారం నేను కోర్టుకు వేద్దామంటే ఇంకా అంతలో పోయి ఈ విషయం తెలిసింది శ్రావణ్ గారిది. ఇంకా అక్కడికి వెళ్ళాం. అమ్మా ఇప్పటికే బాగా లేట్ అయింది కదా, మీరు జాయిన్ కాకుండా వచ్చుంటే ఇది బాగుండేది అని అన్నారు. జాయిన్ కాకుండా ఉంటే సార్ నా పరిస్థితి బాగాలేదు, మేము ఇది డ్యూటీ చేస్తేనే తిన్నట్టు లేకపోతే లేదు, నేను పేదరాలు, నేను ఎన్నో కష్టాలు పడితే ఈ ఉద్యోగం వచ్చింది సార్, నాకు 2,000 రూపాయలు కష్టపడి కాంట్రాక్ట్ లో చేశాను. అప్పుడు ఒక డాక్టర్ టార్చర్ వాళ్ళు నా బిడ్డను కూడా చంపుతున్నారు సార్, వాస్తవం చెప్తున్నాను మీకు. ఒక బిడ్డ కూడా నాకు ముందు బిడ్డ చనిపోయాడు, డాక్టర్ టార్చర్ పెట్టి సంతకం బిడ్డకి పాలు ఇచ్చేలోపు గ్రీనింగ్ తో సైన్ చేసేది, సంతకం పెట్టేది, టైమింగ్స్ రాసేది, ఎంత బ్రతిమలాడిన కూడా ఆయన కూడా వినలేదు. ఇంకా నేను కాంట్రాక్ట్ ఏనమ్మని ఒక మెడికల్ ఆఫీసర్ టార్చర్ పెడుతుంటే ఎట్లా అని చెప్పేసి బిడ్డను కూడా ఆరోగ్యం చూపించుకోలేక బిడ్డ కూడా చనిపోయాడు. అది పెద్ద ఇష్యూ అయింది. కలెక్టర్ గారు వచ్చి చాలా అయిపోయింది సార్ నా పరిస్థితి అని చెప్పుకొచ్చా. అప్పటికి బాబు కూడా చనిపోయి 14 రోజులు కలెక్టర్ గారు విజిట్కి వచ్చినప్పుడు అట్లా జరిగింది సార్. ఈయనేదో ఉద్ధరిస్తాడని ఈయన దగ్గరికి పోతే ఈయనేమో సరేమ్మా కేసు ఫైల్ అయింది చేశాను అని అంటాడు. నా ఫీజు 50,000 అన్నాడు. 50,000 అంటే సార్ నేను ప్రస్తుతానికి 10,000 తెచ్చుకున్నాను. ఈ 10,000 తీసుకొని నేను మొత్తం 15,000 తీసుకున్నా, 5,000 నాకు ఛార్జీలు ఖర్చులు ఉన్నాయి సార్ అంటే మా బ్రదర్స్ ఇద్దరు, నేను నా భర్త, మేము 4 పోయాం. మా 4 ఛార్జీలు కోటికి కావాలని నేను ఉంచుకొని ఉన్నాను. 10,000 ఇచ్చిపోతా, మీరు పని మొదలు పెట్టండి, నాకు పని అవుతుందని నేను రేపైనా వేస్తాను సార్, నా తిప్పలు నేను పడి, నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు, ఈ 10,000 ఉన్నాయని చెప్పాను సార్. అసలుకి కుదరదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50,000 అది ఒక రేట్ అంట, అదర్స్ క్యాస్ట్ వాళ్ళకైతే లక్షల్లో ఉంటది. సరే మీరు వచ్చారు కాబట్టి నేను చెప్పాను సార్, నేను ఇట్లా ఒక డాక్టర్ టార్చర్ కూడా బిడ్డను కోల్పోయినాను, మళ్ళా అదే టార్చర్ లాగా వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టి సరెండర్ చేశారు, ఇప్పుడు పోస్టింగ్ లో కూడా లేను, నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా గాలిలోనే ఉన్నాను సార్ అని చెప్పి ఇన్ని ప్రాధాయపడి చెప్పాను సార్. నాకు నా బిడ్డను తలుచుకుంటే ఏడుపు వస్తుంది, ఇప్పుడు మీకు చెప్తున్నా నాకు అదే వస్తుంది. ఒక తల్లిగా బాధ ఉంటుందమ్మా, నేను కాదంటలేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మా, జడ శ్రావణ్ గారికి సంబంధించిన ఒకళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ కేసు సెటిల్ అయిపోయిందండి, మా దగ్గర అసలు ఏం లేదు, మేము సెటిల్ చేసేసాము, అది ఆమెకు న్యాయం చేశాము అనే మాట అయితే చెప్పారమ్మా. అది ఎంతవరకు వాస్తవాన్ని కనుక్కుందాం అని చెప్పి ఫోన్ చేశాను. లేదు అది రాంగ్ సార్. తర్వాత ఎన్ఓసి ఇచ్చారు, నేనే అడిగా, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు కేసు టేకప్ చేయలేదు సార్, నా బాధ, నేను వాళ్ళని డాక్టర్ని కామ్గా ఉండాలంటే నాకు మనసాక్షి ఒప్పుకోవట్లేదు, నాలాగే నా వెనకొచ్చే ఏఎన్ఎంస్ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, అందుకని నాకు ఎన్ఓసి అనే ఇంకొక లాయర్ని సంప్రదిస్తాం కదా అని చెప్పి అడిగాను. ఇంకోటి కూడా అమ్మా, మీరు ఆయనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు, 1,00,000 రూపాయలు ఒకసారి, అలాగే 50,000 ఒకసారి ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయమ్మా మీ దగ్గర? ప్రూఫ్లు ఇచ్చొచ్చాను సార్, నిన్న ప్రూఫ్లు ఇచ్చేసి వచ్చాను. అంటే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఏమైనా ఉంటే నాకు ఏమైనా పంపించగలుగుతారా? ఇప్పుడు స్క్రీన్ షాట్ మీకు స్క్రీన్ షాట్లు ఉంటే కనుక ఏమైనా పంపించగలుగుతారా? సరే సార్, మా వారి సెల్ లో ఉండాలి, ఓకే అమ్మా, మీ వారి సెల్ లో ఉన్నా సరే. నాకైతే ప్రాబ్లం అతను సాల్వ్ చేయలేదు సార్, రావద్దంటాడు, నేను ఏ పని విషయం పోవాలా? సరే, ఇప్పుడు ఇంకో విషయం అమ్మా, ఇప్పుడు వాళ్ళు అక్కడ మీరు చెప్పారు కదా 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఎన్ఓసి తీసుకెళ్ళమన్నారు, వచ్చి బలవంతంగా సంతకం పెట్టించుకెళ్ళమన్నారు అని చెప్పి అక్కడ ఏదో కొంచెం వాగ్వివాదం జరిగింది, పైపెచ్చు మీ మీద దాడి జరిగిందని కూడా చెప్పారు కదా. అవును సార్. దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయమ్మా మీ దగ్గర? ప్రూఫ్లు ఏమి లేవు సార్. అక్కడ ఆఫీసులో వాళ్ళు ఎవరు సార్, సెక్యూరిటీ వాళ్ళు చెకింగ్ అనమాట, మేమేమైనా బాంబులు పెట్టి పేలుస్తాము ఏమైనా చెక్ చేస్తారు, సెల్ ఆడ పెట్టుకుంటారు, విట్నెస్ ఎట్లా వస్తుంది? సెల్ అన్న ఉంటే మేము మాట్లాడుకునే సంభాషణ అంతా రికార్డ్ అయింది, అది లేకపోయినా లోపలికి పోతున్నామంటే ఒక సెక్యూరిటీ వస్తాడు, మంత్రులు కాడ వాళ్ళు కాడ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు,
తెలీదు. మెటల్ డిటెక్టర్ చెకింగ్ తోటి అటు చెక్ చేస్తారు. ఏమో ఒక అలా కాదమ్మా, అలా కాదు. ఇప్పుడు ఒక లాయర్ గారి దగ్గర మెటల్ డిటెక్టర్ తో చెకింగ్ అంటే కనుక సాధ్యం అయ్యే పనేనమ్మా అది. అది ఏమో సార్, అది ఆయనకి తెలియాలి. ఆఫీసులో బాగా పోగానే మంచి నీళ్ళు ఇస్తారు, టీ ఇస్తారు. ఆ టీ మేము తాగితే మాకు వద్దంటాం. కూర్చోబెడతారు. సార్ మీటింగ్ లో ఉన్నారంటారు. సార్ ఖరాజు ఏం వచ్చింది సార్, సార్ ఇచ్చిపోయింది కదా అని మళ్ళీ గుర్తు చేస్తాము. ప్రతిసారి మేము పోయినప్పుడల్లా గుర్తు చేస్తాము. అప్పుడు ఫైల్ చూస్తాడు, మళ్ళీ పెట్టేస్తాడమ్మా జరుగుతుందమ్మా అని అంటారు. ఏం జరుగుతుందంటే ఆ ల్యాప్టాప్ ఇటు చూపిస్తాడు. దానిలో మాకేం తెలుస్తుంది? హీరింగ్ కూడా రాలేదమ్మా ఇంతవరకు. లేదు సార్, ఒకసారి వచ్చిందన్నారు. వచ్చింది కూడా వాళ్ళకి డాక్టర్లకు అమ్ముడిపోయి అతను నా కేసుని ఇంకా ఆ విషయం అయితే ఆమెను కలవద్దని చెప్పండి అని అంటాడు. ఆఫీస్కి పోతే నెల 2 సంవత్సరాలు తిరిగాను సార్. నేను నా భర్త టయానికి తిండి కూడా తినకుండా తిరిగాము. మీటింగ్కి వెళ్ళాడంటే మీటింగ్ వెళ్ళి కింద కూర్చున్నా ఆఫీస్ లో. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు మొన్నటి దాకా అంటే కనుక ఒక లాయర్ అమ్మా, ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యాడు ఆయన. ఇప్పుడు దీన్ని మేము పబ్లిక్ చేయాలి అంటే గనక ఇదేనా దీన్ని మీ తరపున న్యాయంగా పోరాడాలంటే గనక విత్ ప్రూఫ్స్ తోనే పోరాడాలి. మీరు మళ్ళీ వెనక్కి తగ్గారనుకోమ్మా, నేను తగ్గే పని లేదు సార్. అంటే మీకు వాళ్ళు ఆయన డబ్బులు రిటర్న్ కూడా చేయలేదమ్మా 1.5 లక్ష? లేదు సార్, డబ్బులు ఇచ్చే పనే లేదన్నాడు. ఆ రోజు అక్కడే మాకు వాగ్వివాదం జరిగి నెట్లాడి దాకా జరిగింది సార్ అది. జయం గారు, ఒక విషయం అమ్మా, ఇక్కడ నేను చాలా క్లియర్ గా అడుగుతున్నానమ్మా, మీరు దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన తరపున కొంతమంది కూడా చెప్పింది ఏంటంటే కనుక క్లియర్ అయిపోయింది, మాకు వాళ్ళకి సెటిల్మెంట్ అయిపోయింది, దాంట్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు కొంతమంది మాట్లాడుతున్న మాటలు. లేదు సార్, సెటిల్ కాలేదు. ఓకే అమ్మా, ఏదన్నా అవసరం అయితే కనుక మళ్ళీ మిమ్మల్ని కాల్ చేస్తానమ్మా. ఓకే సార్, అలాగే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.